నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే 12 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు బుద్ధ పూర్ణిమ దీనితో పాటుగా పౌర్ణమి తిథి అత్యంత పౌర్ణమి విశేషమైనది ఈ రోజు ఎవరైనా మంత్రసిద్ధి కానీ లేదా ఉపాసన కానీ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అంటే హోమాలు చేసుకోవాలన్నా ఉపాసన తీసుకోవాలన్నా మంత్రసిద్ధి చేసుకోవాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షమి ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 4:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36 అయితే ఈ రోజు తిది పౌర్ణమి రాత్రి వరకు ఉంది అనగా 10:24 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం 6:11 వరకు, తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జం మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:20 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:02 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9 గంటల వరకు. తదుపరి యమగండ కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి వారి యొక్క ధన పరిస్థితుల్లో ఆదాయ మార్గాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అపరిచితులతో మాత్రము చాలా దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మాత్రము ఏ కొత్త వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోకండి. తర్వాత సంగతి చూద్దాం. కానీ ఈ రోజైతే మాత్రం మీకు అస్సలు కలిసి రాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించవలసిన విషయం ఉంది. అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. అయితే దేవాలయ దర్శనం చేసుకుని మీ ఇష్టదైవ ప్రార్థన కనుక చేసినట్టయితే ఆ అపరిచితులతో కానీ అనారోగ్య సమస్యలు కానీ కొంత దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో చంద్రుడి రాశి కాబట్టి చంద్రుడి ప్రవేశంతో మీకు స్ఫూర్తి, ఉత్సాహము, యాక్టివ్నెస్, ఎనర్జెటిక్గా ఉండడము, దీనితో పాటు వృత్తి వ్యాపారాల్లో, విద్యల్లో, రాజకీయ రంగాల్లో ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ ఈ రాశిలో ఉండేవాళ్ళు చకచకా ముందడుగు వేస్తారు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. అయితే లాభాలు విశేషంగా మీకు రాబోతున్నాయి ఏ పనిలోనైనా సరే. అయితే ఉదయం మాత్రము మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మనకి ఉదయము అంటే 12:38 లోపు వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎటువంటి ధనపరంగా ఏ ప్రయత్నాలు ఈరోజు ఈ సమయంలో చేయకండి. ఆ తర్వాత మీ ఇష్టము. తరువాత ధనస్సు రాశి చూసినట్టయితే కనుక మీరు ఈరోజు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కనబడుతోంది. ప్రతి చిన్న పనికి కూడా శ్రమ పడితేనే ఫలితం అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. కొన్ని విషయాలలో ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ ముందుకెళ్ళిపోండి. కుటుంబంతో మాత్రము ఓర్పుగా వ్యవహరించండి. కొంచెం అల్లర్లు గాను, గొడవలు గాను, మాట పట్టింపులు గాను కనబడుతోంది. కుటుంబంలో మాత్రమే, బంధుమిత్రులతో కాదు. జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఆదాయం మాత్రము పెద్దగా విశేషంగా ఏమి ఉండదు, కానీ సామాన్యంగా గడిచిపోతుంది. వ్యాపారస్తులు కనుక ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, పారిశ్రామిక రంగం వాళ్ళకి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఈ రోజును అలా గటాన్ అయ్యేటట్టుగా చేసేసుకోండి. కానీ ధనపరంగా ఎటువంటి పెట్టుబడులు ఈ సమయంలో పెట్టకండి.